డెంటల్ ట్రీట్మెంట్ పరంగా మనకి కార్డియాక్ సర్జరీ తర్వాత గుండెకి సంబంధించి స్టంట్ వేసుకోవడం కానీ, బైపాస్ హార్ట్ సర్జరీ కానీ, లేకపోతే నీ సర్జరీ కానీ, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటి సర్జరీస్ చేయించుకున్న తర్వాత దంత వైద్యం పరంగా డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మొట్టమొదటగా మీరు దంత వైద్యుడికి మెడికల్ హిస్టరీ, మీ హిస్టరీ ఎటువంటి ట్రీట్మెంట్ అయింది, స్టంట్ వేయించుకున్నారా, లేకపోతే బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారా, ట్రాన్స్ప్లాంటేషన్ అయిందా ఏంటనేది మీరు ఫస్ట్ ఇవ్వవలసి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంతకుముందు డాక్టర్ గారు ఇచ్చిన సమ్మరీ, ఏదైతే డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది, ఆ డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ డిశ్చార్జ్ సమ్మరీ మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగింది, ఏ మెడిసిన్స్ వాడుతున్నారు అనేది అది ఇవ్వవలసి ఉంటుంది. దాంట్లో కొన్ని మనకి బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి, ఎకోస్పిరిన్ కానీ, వార్ఫరిన్ ఏజెంట్స్ కానీ, క్లోపిడోగ్రిల్ కానీ, ఇట్లా మొదలు కొన్ని చాలా రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. ఈ వాడుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు పరీక్షించి ఒకవేళ మీకు చేయబోయే ట్రీట్మెంట్ సర్జికల్ ప్రొసీజర్ లాంటిది అయితే దాన్ని మాడిఫై చేయడం కానీ, ఆపమంటం కానీ చేయొచ్చు. సో దాన్ని చెప్పడం వల్ల మీకు రక్తం పలచబడే టాబ్లెట్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత ఒకవేళ మీరు ఇంప్లాంట్స్ అంటే స్టంట్ కానీ, నీ సర్జరీ కానీ, లేకపోతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇన్ఫెక్షన్ రిస్క్లో ఉంటారు. కాబట్టి మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ రిస్క్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలియచేయటం వల్ల ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇట్లాంటి వాళ్ళు మనకి ఉద్దేశించినట్టుగా ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ మీరు సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రమాదం లేకుండా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవకండి, మీకు సంబంధించిన డీటెయిల్డ్ మెడికల్ హిస్టరీ, మీరు వాడుతున్న మెడిసిన్స్ చెప్పవలసి ఉంటుంది. అది చెప్పిన తర్వాత దానికి సంబంధించిన జాగ్రత్తలు, ఏదైనా అవసరం ఉంటే రక్త పరీక్షలు, రేడియోగ్రాఫ్స్ ఇవి తీసుకొని మీకు కావాల్సిన వైద్యము సురక్షితంగా మీకు అందించే అవకాశం ఉంటుంది.